సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్టాక్స్ ఎట్ సపోర్ట్. సో సపోర్ట్లో కొనడం ఎందుకు ఇంపార్టెంట్? ముందు ముందు ప్రీవియస్గా సపోర్ట్లో కొన్నప్పుడు ఎలా ఎలా ప్రాఫిట్ జనరేట్ అయ్యి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి, సో ఈ కాన్సెప్ట్ మీద ఈ నా వీడియో. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో ఎటువంటి ప్రైస్ డిస్కషన్ ఉండదు ఈ చార్ట్లో, ఈ వీడియోలో. ఓన్లీ మనకు వచ్చే డిస్కషన్ అనేది సపోర్ట్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటే ఏంటి, సో సపోర్ట్లో కొంటే బెనిఫిట్స్ ఏంటి, ఇంకా అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్. అలాగని ఇప్పుడు ఏ స్టాక్స్ ఉన్నాయి సపోర్ట్లో కొనడానికి, ఫండమెంటల్లీ మంచి స్టాక్స్ ఏవి సపోర్ట్లో ఉన్నాయి ఇప్పుడు కొనడానికి ఆ డిస్కషన్ ఉంటుంది మనకి ఈ వీడియోలో. సో ఎటువంటి బై, ఏ స్టాక్స్ కొనాలి ఏ స్టాక్స్ అమ్మాలి ఆ డిస్కషన్ ఏమీ ఉండదు ఇందులో. సో బై సెల్ రికమెండేషన్స్ ఏమీ ఉండవు. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాను, ఫైనాన్షియల్ ప్లానర్ని కాను, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాను. సో ఇది జస్ట్ నా అబ్జర్వేషన్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నా అబ్జర్వేషన్. సపోర్ట్లో కొంటే బెనిఫిట్స్ ఏంటి, ఎప్పుడు అమ్మాలి, సపోర్ట్లో కొనడం, రెసిస్టెన్స్లో అమ్మడం. సో ఈ ఫిలాసఫీని నేను ఫాలో అవుతాను. సో దాన్ని బట్టి ఇప్పుడు కరెంట్గా ఉన్న స్టాక్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి వచ్చేసరికి, ఫస్ట్ వచ్చేసరికి కేన్స్టెక్. ముందే చెప్తున్నా, కేన్స్టెక్ హై రిస్క్ స్టాక్, ఇది హైలీ రిస్క్ స్టాక్. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర దగ్గర 45% ఎంతో, ఇది 40 to 50% ఇది స్టాక్ కింద పడిపోయింది. సో నియర్లీ 1.5 monthలో ఈ ఫాల్ జరిగింది. 1.5 month అంతే. 1.5 monthలో 40 to 50% కింద పడిందంటే ఆలోచించండి ఎంత రిస్క్. మళ్ళీ అదే గెయిన్ రావడానికి, మళ్ళీ ఆ ప్రీవియస్ హై దగ్గరికి వెళ్ళాలి, ఇంకా రీచ్ అవ్వాలి ఆ ప్రీవియస్ హై రావడానికి ఈ స్టాక్కి అరౌండ్ 3 quarters పట్టింది. 1 2 3 అంటే 9 months. సో 3 quarters పట్టింది, 3 quarters కన్నా ఎక్కువ అరౌండ్ పట్టింది. సో ఈ థర్డ్ క్వార్టర్లోనే మళ్ళీ కింద పడిపోతుంది. ఓకేనా? సో చాలా హై రిస్క్ స్టాక్. కానీ ఇలాంటి రిస్కీ స్టాక్స్లో కూడా మనం ఎలా మొమెంటమ్ ఇన్వెస్టింగ్ చేయొచ్చు, లేదా ఎలాగ స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు సపోర్ట్లో బై చేస్తే. సో చూడండి, ఇక్కడ మీరు ఇనీషియల్గా ఏం జరిగింది, ఇక్కడ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగింది. ఈ లెవెల్లో బ్రేక్అవుట్ జరిగింది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. నెక్స్ట్ అలాగే వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్కి వచ్చి పైకి వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ జోన్కి వచ్చింది. అయితే ఈ జోన్ కూడా రావడానికి రీజన్ ఏంటి? హై ఎక్స్పెక్టేషన్ ఈ స్టాక్తో. చూడండి, ఈ స్టాక్ తాలూకు పిఈ వచ్చేసరికి 106 పిఈ స్టాక్ది. 106 పిఈ చాలా ఎక్స్పెన్సివ్. 106 అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు అందరూ వాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ బుల్ రన్లో ఉన్నప్పుడు ఎవరు వాల్యుయేషన్ గురించి మాట్లాడరు. అలాగని సెక్టర్ బూమింగ్లో ఉన్నా సరే వాల్యుయేషన్ గురించి మాట్లాడరు. అది ఎంత కాస్ట్లీ ఉన్నా సరే జనాలు పే చేస్తారు. సో అలాగే వాల్యుయేషన్ని పట్టించుకోకుండా కొంటేనే ఈ స్టాక్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు కూడా ఈ ట్రెండ్ లైన్లో ఇది ఉంది సపోర్ట్లో. అలాగని బ్లైండ్గా చెప్పాడు కదా అని కొనియడం కాదు, ఇక్కడ మనం కొన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఇలాగో ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు. అలా ట్రెండ్ లైన్ గీసుకుంటే ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ చేసిందో అది మనకి గ్యారంటీ అంటే. కానీ మీరు కొన్ని గమనించాలి ఏంటంటే, ఇలాగ ఎప్పుడైనా కంటిన్యూ. సో ఇప్పుడు చూడండి, ఇది ఎలా పడింది, అలాగే ఇది దానికన్నా హయ్యర్ వర్షన్లో అలా పడింది. ఒక రోజులోనే ఇది కవర్ చేసేస్తుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక రోజులోనే ఇంత హైట్ వెళ్ళిపోవడానికి. అరౌండ్ 10-15% ఒక రోజులోనే పెరిగిపోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఏం జరిగిందంటే, రీసెంట్గా రిజల్ట్ బాగానే వచ్చింది. రిజల్ట్ వచ్చిన రోజు చాలా హైగా ఓపెన్ అయింది స్టాక్. హై ఓపెన్ అయింది కానీ హెవీ సెల్లింగ్ వచ్చింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఈ స్టాక్తో. 106 పిఈ. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఈ స్టాక్తో. కొంచెం ఎక్స్పెక్టేషన్ మిస్ అయిందా, మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదా? సో ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదు, ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయింది, దానివల్ల స్టాక్ ఇలా పడింది. సో మళ్ళీ దీంట్లో లాక్ ఇన్ పీరియడ్ ఒకరిది కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు సెల్ చేశారు. సో నథింగ్ బట్ ఫారిన్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు సెల్ చేశారు. సో అదే రోజు బ్లాక్ డీల్ డిసైడ్ అవ్వలేదు కాబట్టి వెంటనే బయింగ్ రాలా. సో నెక్స్ట్ కొన్ని డేస్లో బయింగ్ రావచ్చు, కానీ గ్యారంటీ కాదు. మళ్ళీ చెప్తాను, బై సెల్ రికమెండేషన్ ఏమీ కాదు ఇది. జస్ట్ సపోర్ట్లో కొంటే బెనిఫిట్స్ ఏంటనేది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇలా పెరిగిందని ఇక్కడ కొంటే
వాడు ఈ గెయిన్ అంతా మిస్ అయింది కదా. అదే వాడు సపోర్ట్లో కొంటే ఇదంతా ప్రాఫిట్ అవుతుంది, అరౌండ్ 20% ప్రాఫిట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్లో వచ్చింది ఇక్కడ కొంటే నెక్స్ట్ 2 డేస్లోనే ఆడికి గెయిన్ వచ్చింది. సో అది బెనిఫిట్స్ ఆఫ్ సపోర్ట్. అదే ఇక్కడ కొనేవాడికి మళ్ళీ ఇక్కడ నుంచి వాడు కింద నెగిటివ్ నెగిటివ్ చూసుకుంటూ ఒక్కరోజు వస్తుంది ప్రాఫిట్, మళ్ళీ అదే రోజు అనుకుంటాడు ఫోన్లే కొన్నిన ప్రైస్కి వస్తుంది కదా అమ్మేస్తాలే అనుకుంటాడు, మళ్ళీ వాడు ఈ గెయిన్ అంతా మిస్ చేసుకుంటాడు. సో అది అది ఇంపార్టెంట్. సపోర్ట్లో బయింగ్ చేస్తే మనకు ఆ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇందు తాలూకు మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 14,000 మార్కెట్ క్యాప్. సో హైలీ ట్రెండింగ్ స్టాక్, సెమీకండక్టర్లో ఉంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంది. సో సెమీకండక్టర్ అనేది మీకు తెలిసిందే, ఇంకా చాలా బూమింగ్ ఉంది, ఫ్యూచర్ ఇంకా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియా ట్రెండ్ అవుతుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, పిఎల్ఐ స్కీమ్స్ కూడా వచ్చాయి. సో అందువల్ల హై పిఈ అనేది జస్టిఫైబుల్ అని చాలా మంది అంటారు, నా బట్టి కూడా జస్టిఫైబుల్. కానీ టెక్నికల్స్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇదే బెస్ట్. పిఈ ఎంత ఉన్నా అనవసరం, సపోర్ట్ దగ్గర వచ్చిందా బై చేయడం, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిందా సెల్ చేయడం, అదే. సో హ్యాపీ. సో కైండ్ ఆఫ్ లాంగ్ స్వింగ్ ట్రేడ్ అయినా అనుకోవచ్చు, మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అనుకోవచ్చు, ఆ విధంగా ఫాలో అవ్వాలి. సో ఇందులో వచ్చేసరికి మీరు చూడండి 106 పిఈ హైయే, కానీ ఈ స్టాక్ తాలూకా మీడియన్ పిఈ 120. ఇప్పుడు ఈ స్టాక్ ఉన్నది 106 అంటే తన మీడియన్ పిఈ కన్నా తక్కువలో దొరుకుతుంది అది. సో అది ఒక మంచి పాయింట్. ఉన్న పిఈ కన్నా తన మీడియన్ పిఈ కన్నా తక్కువలో దొరకడం అనేది మంచి పాయింట్. కానీ నెగిటివ్ పాయింట్స్ ఏంటి, హెవీ సెల్లింగ్, ఎఫ్ఐఎస్ నుంచి హెవీ సెల్లింగ్ అవుతుంది అనేది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్. నెక్స్ట్ వస్తే మంచి విషయం, ఫండమెంటల్లీ చాలా మంచి విషయం ఏంటంటే నెట్ ప్రాఫిట్ మీరు గమనిస్తే హైలీ కన్సిస్టెంట్. 2019 నుంచి ఉన్న డేటా మనకి అవైలబుల్, స్క్రీనర్లో ఉన్న అవైలబుల్ డేటా ఏంటంటే 6 ఇయర్స్లో 10 crores వచ్చే ప్రాఫిట్ 293 తగిలిపోయింది. అంటే 28 టైమ్స్ 28 టైమ్స్ అయింది స్టాక్ విత్ ఇన్ 5 to 6 yearsలో. సో అంత చాలా మ్యాసివ్ గ్రోత్ కదా. సో మీరు అదే చూస్తే సేల్స్ గ్రోత్ కూడా మామూలు జనరల్గా గ్రోత్ ఇన్వెస్టింగ్ వాళ్ళు సేల్స్ గ్రోత్ జనరల్గా 20% అబోవ్ ఉంటే చూస్తారు యావరేజ్గా కాంపౌండెడ్ గ్రోత్. సో ఇక్కడ కాంపౌండెడ్ గ్రోత్ వచ్చేసరికి 50 అబోవ్ ఉంది ఆన్ అన్ యావరేజ్. ప్రాఫిట్ గ్రోత్ చూస్తే 90+. ప్రమోటర్, సో జస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా ప్రమోటర్స్ దగ్గర 50 అబోవ్ ఉంది, కానీ ప్రమోటర్స్ కన్సిస్టెంట్గా సెల్ చేస్తున్నారు. 63 కాస్తే 53 అయింది, 2 yearsలో 10% తగ్గింది. ఎఫ్ఐస్ 8 నుంచి 10 అయ్యారు. సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే 8 నుంచి 10 2 ఎక్కువే, కానీ 8 నుంచి 14 వెళ్ళి 14 నుంచి 11, 11 నుంచి 10 రీసెంట్గా ఒకరిది లాక్-ఇన్ కంప్లీట్ అయింది. సో దాని మీనింగ్ ఏంటి, ఎఫ్ఐస్ సెల్ చేస్తున్నారు, కానీ ఎవరు కొంటున్నారు, డిఐస్ 12 నుంచి 23 అయ్యారు. సో డిఐస్ హెవీ బయింగ్ ఉంది. సో ఇది మనకి మంచి విషయం. ఓకే. ఇంకో మంచి విషయం ఏంటంటే పబ్లిక్ దగ్గర తక్కువ ఉంది, పబ్లిక్ కూడా సెల్ చేసింది. 15 నుంచి 9 అయింది, 9 నుంచి మళ్ళీ బయింగ్ అయింది 14, 14 నుంచి మళ్ళీ 12. సో పబ్లిక్ సెల్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, ప్రమోటర్స్ కూడా సెల్ చేస్తున్నారు. కొనేది ఎవరు, డిఐస్. సో అది చాలా మంచి విషయం. డిఐస్ కొంటే అది మనకి ఒక ఐడియా ఇస్తుంది ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసరికి వాళ్ళు ఈ కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం ఉందనేది మనకు ఒక ప్రూఫ్. ఓకే. సో దాన్ని బట్టి సపోర్ట్లో బయింగ్ చేసుకుంటే ఈ స్టాక్ ఉంది అవైలబుల్లో, కొంటారా లేదా అనేది అది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఇంకా అది మీ బట్టి డిపెండ్ అయి ఉంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. ఇది చూస్తే లిస్ట్ అయినప్పటి నుంచి ఒక ట్రెండ్ లైన్ని ఫాలో అవుతుంది. లిస్ట్ అయినప్పటి నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫాలో అయింది. ఫస్ట్ ఫస్ట్ ఐపీఓ లిస్టింగ్ ఇక్కడ జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఐపీఓ ట్రేడ్స్ని ఐపీఓ బ్రేక్అవుట్ అయ్యాక ఫాలో అయ్యే వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు. సో బ్రేక్అవుట్ అవగానే ఎంటర్ అవుతారు, కొన్నాళ్ళు కంటిన్యూస్గా గ్రీన్లో ఉంటే ఉంచుతారు, స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటారు. ఒక్కసారి బులిష్ అంగల్ఫింగ్ రెడ్ వచ్చిందా సెల్ చేసేస్తారు. ఓకేనా. సో అది. సో అలాగే కంటిన్యూ ట్రెండ్ చూస్తే ఇక్కడ బయింగ్ స్టార్ట్ అయింది. ఇది ఈ జోన్ వచ్చేసరికి అక్యుములేటింగ్ జోన్. ఇక్కడ వరకు మనకి ఏ ట్రెండ్ లైన్ తెలియదు, మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో
సో మనకి ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ గట్ట గీయడం తెలిసి వస్తే వాళ్ళు ఇక్కడ అలర్ట్ అయిపోతారు. సో ఇక్కడికి ఇంకా జనరేట్ అవ్వలేదు కాబట్టి చాలా మంది జనాలకు తెలియదు. సో ఇంకా జస్ట్ అక్యుములేషనే జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది ఇక్కడ వచ్చి సపోర్ట్ ఇక్కడ ఇంతకాలం ఇది దగ్గర దగ్గర 1.5 మంత్ ఇది. సో ఇక్కడ అలాగే స్టక్ అయ్యేసరికి జనాలకు అర్థం అవుద్ది, ఓకే స్టక్ అయింది, ఇంకా ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ రేంజ్ లోకి వచ్చింది కాబట్టి బయింగ్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఇక్కడ ఒక సైకలాజికల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ జనాలకు ట్రిగర్ అవుద్ది, ముందు వచ్చింది, సో ట్రెండ్ లైన్ సపోర్ట్ అందుకని చెప్పేసి ఇక్కడ బుల్లిష్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది ట్రెండ్, మళ్ళీ రైజ్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది. సో కొంతమంది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్న వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అవుద్ది, కానీ దానికి వెంటనే ఇది కౌంటర్ ఇచ్చింది చాలా హెవీ బయింగ్తో. సిమిలర్ నెక్స్ట్ ఇక్కడ, సో ఇక్కడ కూడా బయింగ్. సో ట్రెండ్ లైన్ అంటే కరెక్ట్ లైన్ దగ్గరికి వస్తేనే బై అలా కాదు, మీరు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో డిపెండ్స్ అది. సో ఈ స్టాక్ లో రెగ్యులర్ గా అవుతుంది ఇది, ట్రెండ్ లైన్ కి కొంచెం అటు ఇటు. సో ఎప్పుడైనా సరే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇప్పుడు కూడా అదే, కంపెనీ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి, ట్రెండ్ లైన్ లో ఫామ్ అయింది. ఇక్కడ కూడా మీరు చూస్తే ట్రెండ్ లైన్ ఇలా గీసుకుంటే ఎక్కడ బ్రేక్ అయింది. సో ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా ఇప్పుడు ఇలాగా. సో ఎక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. ఒకవేళ ఎక్కడ ఎంటర్ అయినా సరే కొన్ని ఇక్కడ స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, కానీ మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయినా సరే ప్రాఫిట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవ్వకూడదు మనం. గ్రీన్ వచ్చింది కదా, మళ్ళీ హైట్ ముందున్న ప్రీవియస్ బుల్లిషన్ బ్రేక్ చేసింది కదా అని హైట్ లోకి వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే ఓవరాల్ ఈ లెవెల్ పరంగా చూస్తే అది రెసిస్టెన్స్ లోనే ఉంది. సో ఇది ఒక ఛానల్లో ఉంది స్టాక్, మళ్ళీ బై చేయకూడదు. మళ్ళీ ఈ బ్లూ లైన్ దగ్గరికి వచ్చేసరికి, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి మనం బై చేయాలి. సో ఎప్పుడు కూడా అత్యాశకు పోయి రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది కదా అని కొనకూడదు. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది 2 days మనం అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత కొనాలి. సపోర్ట్ మాత్రం మనం కొంత కొంత అమౌంట్ వేసుకొని మెల్లిగా ఇలా అక్యుములేట్ చేసుకోవచ్చు, అది దాన్ని అక్యుములేటింగ్ జోన్. అదొక 1 week అయినా 2 weeks అయినా కొంత కొంత అమౌంట్ పెట్టుకుని అక్యుములేట్ చేసుకుని మనం వెయిట్ చేయాలి. ఇమీడియట్ గా నెక్స్ట్ డే అమౌంట్ వచ్చేయాలంటే రాదు. ఇది వచ్చేసరికి ఫైనాన్స్ సెక్టర్ నుంచి వచ్చేది. ఫైనాన్స్ సెక్టర్ స్టాక్ మొమెంటం తక్కువ ఉంటుంది, ఎందుకంటే హై వాల్యూమ్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి మార్కెట్లో, ఫ్లోటింగ్ స్టాక్స్. సో దానివల్ల మొమెంటం తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కంపెనీది కూడా మార్కెట్ క్యాప్ 12,000 crores. ఈ ఫైనాన్స్ స్టాక్స్ పిఈ చూడకూడదు మనం. సో ఇది కూడా కన్సిస్టెంట్ చూస్తే, ఇయర్లీ చూస్తే 3 నుంచి 2014 2025, 3 నుంచి ఇప్పుడు 382, 3 నుంచి 382, 100 times అయిపోయింది విత్ ఇన్ 10 years, 11 years తీసుకోండి, 100 times. సో కన్సిస్టెంట్ గా పెరుగుతుంది. 3, 3, 6, 9, 25, 46, 80, 100, 186, 228. సో ఏ ఇయర్ కూడా ఇది డ్రాప్ అవ్వలేదు. సో అంత కన్సిస్టెంట్ ఇది. సో ఇలాంటి కన్సిస్టెంట్ గా ఉండే స్టాక్స్ ఫ్యూచర్ లో స్టాక్స్ రిటర్న్స్ పరంగా కన్సిస్టెంట్ కాంపౌండర్స్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు వీడు చెప్పాడు కదా అయిపోద్ది అంటే గ్యారంటీ కాదు, కానీ వీటికి హై ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో కూడా ప్రమోట్. సో బ్యాంకింగ్ స్టాక్స్ జనరల్లీ మోస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏంటంటే వాళ్ళు జీరో ప్రమోటర్ హోల్డింగ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ దగ్గర ఎక్కువ స్టేక్స్ ఉంటాయి. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ దగ్గర ఎక్కువ స్టేక్స్ ఉన్నంత వరకు మనకు సేఫే, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది జీరో అయిపోయినా టెన్షన్ లేదు. ఓకేనా. సో ఎందుకంటే ఎఫ్ఐఎస్ దగ్గర 40 అరౌండ్ ఉంది, పైగా వాళ్ళు కన్సిస్టెంట్ గా బై చేస్తున్నారు. సో 37, 36, 37, 39, సో నియర్లీ 40. డిఐఎస్ వచ్చేసరికి 28, పబ్లిక్ దగ్గర 18. సో పబ్లిక్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకేనా. సో ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ కంబైన్డ్ 60 అబోవ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఫండమెంటలీ గుడ్ స్టాక్ ఇంకా సపోర్ట్లో ఉంది. సో ఇది బెటర్ ఇది. నెక్స్ట్